గుంటూరు జిల్లా పొన్నూరు రైతులకు మద్దతుగా వైసీపీ చెలో మామిడిపల్లి యాత్రను 13న చేపడుతున్నామని వైసీపీ ఇన్ఛార్జ్ అంబటి మురళి అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం మొక్కజొన్న రైతులకు మద్దతు ప్రకటించి కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. యుద్ధ ప్రాతిపదికన ఏపీ సర్కార్ మొక్కజొన్నల కొనుగోలు చేయకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామంటున్న వైసీపీ నేత అంబటి మురళితో మా ప్రతినిధి వీరస్వామి ఫేస్ టు ఫేస్. వర్గంలో వైసీపీ నేత అంబటి మురళి వివాదాల చుట్టూ తిరుగుతున్నారా? వివాదాలు అంబటి మురళి చుట్టూ తిరుగుతున్నాయా? పొన్నూరు నియోజకవర్గంలో మొక్కజొన్న వ్యవహారం మాత్రం కీలక మలుపులు తిరుగుతుంది. ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర వర్సెస్ పొన్నూరు నియోజకవర్గ నేత అంబటి మురళి సంబంధించి ఆధిపత్య పోరు కొనసాగుతుంది. దీనికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు అంబటి మురళి ఉన్నారు. అంబటి మురళితో మాట్లాడించే ప్రయత్నం. ఎక్కువగా చూసుకున్నట్టయితే మాత్రం ఈ మధ్యకాలంలో మొక్కజొన్న రైతుల కోసం దీక్షలు చేశారు. ఇప్పుడు దాదాపు చూసుకున్నట్టయితే మాత్రం ఈ మధ్యకాలంలో కూడా ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర మీద అనేక విమర్శలు కూడా చేస్తున్నారు. ఏంది ఈ మొక్కజొన్న వ్యాపారం ఏంటి? మీరు ధూళిపాల నరేంద్ర మీద నేను వ్యక్తిగత విమర్శలు ఏమి చేయలేదండి. ధూళిపాల నరేంద్ర వర్సెస్ అంబటి మురళీకృష్ణ కూడా కరెక్ట్ కాదు. ధూళిపాల నరేంద్ర వర్సెస్ మొక్కజొన్న కేంద్ర మద్దతు ధర కొనుగోలు కేంద్రాలు, అది ఉద్యమం నడుస్తుంది. మొన్న దీక్ష చేసినప్పుడు కూడా మీరు చూశారు. నేను చెప్పింది ఒకటే, వేరే ఏం చెప్పలేదు. నేను 2400 రూపాయలకి మీ ప్రభుత్వం చెప్పినట్లుగా మీకు ఇద్దరు ముఖ్యమంత్రుల సాన్నిహిత్యం ఉంది. అక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా మీకు సన్నిహితులు, మీకు ఎంతో ఆత్మీయులు. వారు 2400కి తెలంగాణలో కొంటున్నారు. అదే రకంగా ఇక్కడ కొనుగోలు కేంద్రాలు తెరిపించండి అన్నాం. ఇంకొక విషయం ఏంటంటే 2100 రూపాయలకి ఆయన కొంటున్నాడు అన్నాడు. అంటే ఆయన దళారీనేగా. 2400 రూపాయలకి కేంద్ర ప్రభుత్వ రేటుకి గ్రామాన కొనుగోలు కేంద్రాలు పెట్టి మీరు మద్దతు ధర కొనాల్సిన వ్యక్తులు మీరు 2100 కొంటున్నానని మీరు చెప్పడం అంటే మీరు దళారీ కాక మరెవరు? నేను దళారీ అన్నమాట వాస్తవం. అతను దళారీనే నిరూపణ అయింది. ఆ 2100 కూడా కరెక్ట్ కాదు. 1600 రూపాయలే రైతు గిట్టుబాటు అవుతుంది. ఇప్పటికైనా నేను అనేది ఏంటంటే అసలు వివాదమే లేదు. మొక్కజొన్నకి 2400 రూపాయలు రైతుకి మీరు ఇప్పించండి. ఇంకేదన్నా ఉంటే మీరే మంచివాళ్ళని నేను కూడా రైతులకు చెప్తాను. మద్దతు ధర కేంద్రాలు తెరిపించండి ఒకటి. రెండో ఆప్షన్, ఇంకా టైం పడుతుంది అనుకోండి, మీకు పాల సేకరణ కేంద్రాలు గ్రామాన ఉన్నాయి పొన్నూరు నియోజకవర్గంలో. అక్కడ మీరు చెప్పిన 2100 రూపాయలకి రైతులకి డబ్బిచ్చి అక్కడ గ్రామాల నుంచి సేకరించి మీరు స్వలాభానికి ఉంచుకోండి. 300 రూపాయలు కేంద్ర మద్దతు ధర కేంద్రాలు తెరిచిన తర్వాత డిఫరెన్స్ అమౌంట్ మీ ముఖ్యమంత్రి గారికి చెప్పి ఆ రైతుల అకౌంట్లో వేయించండి. అప్పుడు 2400 వస్తుంది. ఇదే రిలీఫ్ మేము అడుగుతుంది. ఇది చేయకుండా అంబటి మురళీకృష్ణ దాచాడు, ఏది నా గోడౌను ఆయన పగలు కొడతాము, రైతులు పెట్టి కొడతాము, రైతులను కొడతాము, దౌర్జన్యంగా తెలుగుదేశం వాళ్ళు వచ్చి పగలగొట్టి నాదన్నారు, ఆబాస్ పాలయ్యారు. చూసుకున్నట్టయితే మాత్రం మొక్కజొన్న వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వానికి సంబంధించింది. కేవలం ఈ మధ్యకాలంలో చూసుకున్నట్టయితే మాత్రం పొన్నూరు నియోజకవర్గానికి ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్లాల్సిన అంబటి మురళి కేవలం అక్కడ ఆధిపత్య పూర్వా, లేదంటే అక్కడ సింపతి గైన్ చేసుకోవడానికా, లేకపోతేనే ఎందుకు పొన్నూరు నియోజకవర్గానికి కేంద్రీకృతమై ధూళిపాల నరేంద్రని టార్గెట్ చేస్తున్నారంటే ఏం చెప్తారు? అంటే ఏనుగు కుంభస్థలం అని పొన్నూరు నియోజకవర్గంలో రాష్ట్రంలోనే 40,000 ఎకరాల్లో 18 లక్షల క్వింటాలు వస్తుంది. ఏనుగు కుంభస్థలం అక్కడ ఉంది. నేను యాక్సిడెంటల్గా అక్కడే నాయకుడిని కనుక ఆ ఉద్యమం అక్కడ నుంచి లెగుస్తుంది. అది జిల్లా వ్యాప్తంగా వెళ్ళింది, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళింది. రేపు కేంద్ర కార్యాలయం వారు ఇప్పటికే అందరికీ చెప్పడం జరిగింది, రైతుల మద్దతు ధర మీద, ముఖ్యంగా మొక్కజొన్న ధర మీద మరి ప్రజా ఉద్యమాలు చేయండి, రైతుల తరపున పోరాటాలు చేయమని చెప్పారు. రేపు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా ఇవన్నీ రివ్యూ చేసుకున్న తర్వాత ఎవరో ఒక చోట ప్రారంభమవుతుందండి, ఎక్కడో ఒక చోట గిట్టుబాటు ధర. ఇప్పుడు ఇక్కడ అంబటి మురళీకృష్ణ ఉద్యమం చేస్తున్నాడా అనేది కాదు ఇష్యూ. 2400 రూపాయలు మీరు ఇవ్వడం లేదు, వేరే ధర్మమైన కోరికగా తప్ప మరొక ఉద్దేశం దీనిలో లేదని మీకు తెలియజేస్తాను. ఇది మొత్తంగా చూసుకుంటే మాత్రం వైసీపీ నేత అంబటి మురళి చెబుతున్న పరిస్థితి. అదే విధంగా చూసుకుంటే మాత్రం చెల్లో మామిళ్ళపల్లి కార్యక్రమం మాత్రం ఏదైతే ఉందో రైతులను పరామర్శ చేయడానికే మాత్రం ఆ యాత్ర ప్రారంభిస్తున్నాం. అదేవిధంగా చూసుకుంటే మాత్రం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను తెరవాలి, అదేవిధంగా గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇది మొత్తంగా చూసుకుంటే ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ శ్రీనివాస్తో వీరస్వామి, స్వతంత్ర.